లోకు బతుకు లోకు చావు ఏ నాతకి మరి లోకు జరణ లోకు బతుకు లోకు చావు ఏ నాతకి మహాపురుతాకి పునము నిను మహాపురు కోసం ఈ లోకు మహాపురుతాకి పునము నిను మహాపురు కోసం ఈ లోకు లోకు జన్నా ఏ నాతకి లోకు బతుకు ఏ నాతకి లోకు చావు ఏ నాతకి బరే పుజే నీను వివాహ పుజామజికి బరే పుజే నీను వివాహ పుజామజికి nanu pungaji kanadi marabina ruanga sari payandeli marijangada paatulandelina tapetikani jadi నానముడా కారణ జన్ముడా అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాయాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేను గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది ఎందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలెందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలెందుకు రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి ప్రకటించి పాపిని రక్షించి కంచి చాలని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది pintu gamle pintu na badi karani gamle udu virsin jita male jisuna ninja sana payai te ara kadang ning pintu pangete kanu kudar kunati aite katabe te kani jadi nakani itu
na ai dole na te Ya పుస్తకం అది ఓకే ఇంకొకటి ఉంది కదా apa yakin hari jangara anang raptipin oraran abin nale kumbo ole utjanadi panari jan apa yakin hari jangara anang raptipin oraran abin nale kumbo ole utjanadi panari jan apnani jame anosaki aiti allena di dalam otanam jibir pakita kule roita mai bonda kudu bana sati kamle istulingan kudu baboy kamle banai birbi saralangti ruang lingder kunati aite tungari yang din sisuyita raja manwana damsur pita oh అది ఇది ఇప్పుడు నువ్వే పాడవు కదా కరెక్ట్ జాడి నన్నని ఇతు గన్నా అది ఇక్కడ బొమ్మతో సబ్బమ్మకి అనే పాట ఉంటుంది కదా కతబేతికని ఉందా జాడి నన్నని ఇతు గన్నా ఐడోలే నతే ఇనోల్ బినామన్ ఇతు గన్నా బినా Partergi ngaji gadi marabina sare kami పాట కేరళ త్రోననే బొమ్మతో సబ్బమ్మకి అనే ani dolande lila katabetకని ఈ సుచుకి idole అలాగే లాక్ పడిపోయింది సరే ఒక పాట పాడదాం అయితే కోయి పాట కేరళ మనకి లివిడ్ కావాలి బొమ్మతో సాబమ్మకి అనే ఈ మాయలోకము रहा किहा गहा किया ने गड़े का निनु अड़पामू बम्मा तो साबम्मा किया ने ई मायलोकमू रहा किहा गहा किया ने गड़े का निनु अड़पामू के बेनीनो बयानी के बेनीनो बयानी आसकिया निंगे नासकियाने आसकिया निंगे नासकियाने बम्मा तो साबम्मा कियाने ई मायलोकमू रहा किया गहा कियाने गड़े का निनु अड़पामू पापू जी उठी ताकि किया ने महापुरु जी उठी एको किया ने चिंजी गोसेरे मुंजी निंगे इंजाने हाथी सरे नी जीवू हिचुत पंडी ने ओणी पीतींदे मारो माया ब्रतुकु इदी एनी ओणी पीतींदे मारो काले काले ब्रतुकु ताकी हा आगाटी ब्रतुकु ताकी बొమ్मा तो साबम्मा कियाने ई मायलोकमू रहा किहा गहा कियाने
గడెకా నిన్ను అణపము సినిమా బొమ్మ తొలే బొమ్మ కియానే తీర్థ యాత్రాణ నింగేరేస్తానే कि आगटन की विकी निंगे पाड़ू किया ने लज्जा पटा जिला ले जा हानी ले किया ने ओणी पीतींदे मारो ईदी बर को सातन बहनी ओणी पीतींदे मारो एसु जियु ताकलिता की देवु पूरु हजलित की बुम्मा तो सबम्मा किया ने ई मायलोकमु रहा किहा गहा किया ने गड़े का निनु अणपमु పిల్లలు పాడతారు ఒకటి లాస్ట్ దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుబిదిన దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బలమైననియము నాపై దృష్టి నిలిపి సృష్టిగా నన్ను నిలిపి నన్నంతగానో దీవించి జీవజల పూటలతో జయింపజేసెనే నన్నంతగానో జీవించి జీవజల పూటలతో జయింపజేసెనే జుటిదైన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను గాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జయింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జయింపజేసెనే జుటిదైన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో విజయింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో వేగింపజేసెనే జుటిదైన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుటిదైన ధరల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను అంత వెనకసలు నాకు కన్నేస్తాను వాక్యం చెప్పే ఓకే కూర్చొని చెప్పిస్తావా సాత్వికము కూర్చో కూర్చో ఓకే ప్రియులారా ఎంతసేపు కొన్ని విలువైన వాస్తవాలను పరిశీలిద్దాము వాటిని పరిశీలించి అందులో ఉన్న వాస్తవం ఏంటో గ్రహించడానికి ట్రై చేద్దాం మరి ముందుగా మరోసారి ఈ దినాన్న ఈ విధంగా మనం
దేవుడు మన గురించి ఏమైతే రాయించి ఉన్నాడో, మనం ఏం కోరుకుంటున్నాడో. ఓకే పిల్లరా, ముందుగా మనమందరం ఆయుస్సుని ఆరోగ్యాన్ని కలిగి ఈ విధంగా కూడుకొని మన జీవితానికి అవసరమైన జీవపు మాటలను లేదా జ్ఞానాన్ని తెలుసుకునే మహాభాగ్యం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి ముందుగా ప్రభువాని క్రీస్తు పేరట కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట నా యొక్క వందనాలు, శుభములు. కొద్దిసేపు దయచేసి మీరు మనసు పెట్టి వినాలి. మరి మనకు ఇవి సమాజంలో దొరకనివి. ఇవి సమాజం ఎన్నో విషయాల కోసం మనకు చెప్తుంది, కానీ ఈ విషయాల గురించి స్పష్టత లేదు సమాజంలో. అందుకని ఈరోజు ఏమైందంటే, మనం ఎవరో మనకు తెలీదు, బ్రతికెందుకో తెలీదు, మనం ఏం చేయాలో, ఎందుకు పుట్టామో ఏ విషయం కూడా అసలు ఒరిజినల్ గా మనకి ఏ విషయాలు అయితే అవసరమో ఆ విషయాలు మనకు తెలియకుండా పోయింది. అందరితో పాటు దేవుడు పుట్టిస్తే పుట్టాము, ఏదో ఎదిగేం, తల్లిదండ్రులు మరి పెంచి పోషిస్తుంటే దేవుని కాపుదల భద్రత ఉంచి ఎదిగిన తర్వాత మరలేటి అందరిలానే ఏదో మొత్తానికి భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు ఏదో విధంగా బ్రతికేయాలి, అంతేనా? ఏదో ఒకటి చేసి భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు బ్రతికేయాలి, ఇదే ఒక ఆలోచన. కానీ అసలు ఒరిజినల్ గా ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏది బ్రతుకు అన్నది మనిషికి చెప్పేవాళ్ళు లేరు, మనిషికి తెలియదు. కాబట్టి ముందుగా ఈరోజు అసలు దేవుని గురించి మనం ఎలా తెలుసుకోవాలి, దేవుడు ఉన్నాడా, ఉంటే మనకు రుజువు ఏంటి, సాక్ష్యాలు ఏంటి అనే విషయాల్లో చెప్తాను. ఆల్రెడీ మనం దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు అయినప్పటికీ ఏమో ఈ సమాజం దృష్టి ద్వారా ఈరోజు, ఎందుకంటే శాస్త్ర ప్రపంచం, సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందటం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఎలా మారిపోయారంటే దేవుడు లేడనే వాళ్ళు, మేమే దేవుళ్ళు అనే స్థాయికి మనుషులు చేరిపోయారు. ఎందుకంటే వాస్తవం వాళ్ళకి తెలియదు కనుక. కాబట్టి మరి దేవుడు తనను తెలుసుకోవటానికి మనల్ని ఏం చేయమంటున్నాడో ఒక 3 సందర్భాలు చూపిస్తాను. బాగా మనసు పెట్టి ఫస్ట్ వినండి, ఆలోచించండి. అది వాస్తవమా కాదా, అందులో నిజం ఉందా లేదా అనేది మీరు ఆలోచించి నిర్ణయం మీరే తీసుకోవచ్చు తర్వాత. మొదట రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు రాయించిన మాట చూడండి ఒకసారి. ఒక మాట అన్నాడు, ఎందుకంటే మనం ఎవ్వరు కూడా దేవుడు ఏంటంటే లేనివాడిని ఉన్నాడని మాయ చేసేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు అని రకరకాల మాటలు అంటున్నారు. కానీ అసలు దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఉన్నాడన్నాడని రుజువులేంటి, సాక్ష్యాలు ఏంటనేవి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పాడంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది, అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు చాలే ఏం చెప్పాడు ఇక్కడ, దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుడు ఉన్నాడా లేదా తెలియాలంటే, జగతుత్పత్తి అంటే ఈ సృష్టి ప్రారంభం నుండి, ఈ ప్రకృతి ప్రారంభం నుండి ఈ జగత్తు అనేది ఎప్పుడైతే మొదలెట్టాడో దేవుడు, పుట్టుక నుండి మనమట ప్రతి వస్తువును పరిశీలిస్తే దాని వెనకాల ఎవరున్నారనేది తెలుస్తుందట. వస్తువులు అంటే ఏంటి, మనమేమంటాం, మనకు చిన్న చిన్నవి వస్తువులు. మనకు భూమి ఏమో ఎకరాలలో మనం కొలుస్తాం, మైల్లో కొలుస్తాం, అవునా? కానీ దేవునికి భూమి ఏటో తెలుసా, ఒక వస్తువుతో సమానం. సూర్యుడు ఒక వస్తువు, చంద్రుడు ఒక వస్తువు, వస్తువులు ఇవి.
మనం వస్తువులు చిన్న చిన్న వాటికి వస్తువులు అంటాం, అదేనా? ఇల్లుని ఎవరైనా వస్తువు అంటారు? మనం ఎవరైనా అంటామా? ఇల్లు అంటాం, ఇల్లు అంటాం కదా. కానీ ఏకంగా మన భూమి ఏమో ఎకరాల్లో కొలుస్తాం, మైల్లో కొలుస్తాము. కానీ భూమియే దేవునికి ఒక వస్తువు, సూర్యుడు ఒక వస్తువు. అలాగే ఈ ప్రకృతిలో కనిపిస్తున్న చెట్టు గాని, కాయ గాని, పండు, రాళ్ళు, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి కాయ, ప్రతి పువ్వు, ఇవి మనం బాగా మనసు పెట్టి ఆలోచిస్తే పరిశీలిస్తే ఇవి ఎలా వచ్చాయి, దీని వెనక ఎవరున్నారు, ఎవరు లేకుండా వస్తుందా, అసలు ఎవరున్నారు అనే విషయం మన తేట తెలమైపోతుంది. సింపుల్ గా ఆలోచిస్తే ముందుగా ఇక్కడ ఉన్న వస్తువులు చూడండి, మీ చుట్టూ ఉన్న వస్తువులు ఏమున్నాయి? నేను కూర్చున్న చైర్ ఉంది కదా, దీనంతటి ఇదే వచ్చేసిందంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరో సృష్టించేదని. ఇది చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. నేను కూర్చున్న చైర్ కు ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మన దరిదాపుల్లో కూడా లేరు, అవునా? అసలు ఈ కంపెనీ ఎక్కడ ఉందో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. అంత మాత్రాన్ని ఇది చేసిన వాళ్ళు లేరు, దీనంతటి ఇదే వచ్చేసిందంటే దాన్ని జ్ఞానం అంటారు ఎవరైనా? వారిని ఎవరైనా జ్ఞానులు అంటారా? ఈ ఇంట్లో ఎవ్వరు లేకుండా ఇక్కడ వెళ్ళిపోయారు, ఇల్లు వదిలేసి. అక్కడక్కడ కనిపిస్తుంటాయి కదా మనకు కొన్ని. మరి ఎవ్వరు లేనంతట ఆ ఇల్లు దానంతట అదే వచ్చేసిందని మీరు ఎవరైనా అంటారా? అంటారు కూడా. ఎందుకు అనకూడదు? అంటారు కదా. రాత్రికి రాత్రి దేవదూతలు వచ్చేసి లేదా సహజంగా ఏర్పడిన గుహ, సహజంగా ఏర్పడిన బిల్డింగ్, అంతేనా? 163 అంతస్తులు సహజంగా దానంతట అదే ఏర్పడింది అంటే అవేమంటారు మనుషులు? చెప్పండి, ఏ వస్తువు? ఆ బైక్ ఉంది కదా, ఆ బైక్ ఈ దరిదాపులో మనకి ఎక్కడైనా ఉందా? ఆ కంపెనీ ఎక్కడ తెలుసా మీకు? ఎక్కడ ఉందో? మరి అది దానంతట అదే వచ్చేసిందంటే నమ్ముతారా? ఎవరు నమ్మరు కదా. మరి కోడ్లు వాటంతట అవే వచ్చేసాయంటే, మేకల వాటంతా అవే వచ్చేసాయంటే ఎవరు చేయకుండా? ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఒక 5 చెట్లు పేర్లు చెప్పండి త్వరగా మీరే. మామిడి చెట్టు, జామ చెట్టు, అరటి చెట్టు. మామిడి చెట్టు, జామ చెట్టు, అరటి చెట్టు, పనస చెట్టు, నిమ్మ చెట్టు, ఆ నిమ్మ చెట్టు. ఇదేంటి, వీటి కాయలు వేరు వేరుగా ఉన్నాయి కదా, అన్ని ఒకలా ఎందుకు లేవు? చెప్పండి, ఎందుకు లేవు? ఆకులు ఒకలా లేవు, చెట్లు ఒకలా లేవు. ఆ టేస్ట్ ఎప్పుడైనా చూసారు? ఆ టేస్ట్ కూడా ఒకలా ఉండవు. ఒకవేళ ఖర్చునా వేరు వేరుగానే ఉంటాయి, అవునా? మీకు బాగా తెలుస్తలే, ఎందుకు? మీరు జ్ఞానులే, అనుభవం ఎందుకో తెలుసా? చెట్లు కటింగ్ చేస్తారు కదా, ఏ చెట్టు గట్టిగా ఉంటది, ఏ చెట్టు గట్టిగా ఉండదు, ఏది తలుపులు చేయాలి, ఏది బెంచులు చేయాలి, వేటిని కిటికీలకి ఉపయోగించాలి, తెలుసా తెలీదా? అన్ని చెట్లు ఒకలా ఉంటాయా? కొన్ని వెంటనే చిన్న నీళ్ళు తగిలితే పుచ్చిపోయే ఉంటాయి, అంతేనా కాదా? కొన్ని ఏమో నీళ్ళు తగిలిన ఏమో అవ్వకుండా చాలా గట్టిగా ఉండేవి కూడా ఉన్నాయి. మరి ఎవరు చేసే అవి? మీ ఇంటికి చూస్తే, మీ చుట్టుపక్కల చూస్తే, మీరు వాడే ప్రతిదీ మాత్రం ఎవరో ఒకరు చేయనిదే ఏది రాదు. ఈ ఇంటిలో చూసినా కనీసము ఎంత తక్కువలో చూసినా ఒక 50 మంది డిజైన్ చేసింది ఉంటది, ఒక్కరిద్దరు కాదు. ఈ చైర్ డిజైన్ చేసిన వాళ్ళు వేరు, ఈ చైర్ ని తయారు చేసింది, ఈ స్టూల్ తయారు చేసిన వాళ్ళు వేరు. అది ఉందా? ఈ సెల్లు తయారు చేసిన వాళ్ళు వేరు, ఆ స్టాండ్ తయారు చేసిన వాళ్ళు వేరు. మన దగ్గర ఎన్ని సెల్లులు ఉన్నాయి? ఎంత తక్కువ చూసినా ఇప్పుడు ఒక 5 సెల్లులు అయినా ఉన్నాయి. ఈ 5 సెల్లులు 5 కంపెనీలు, అవునా? బట్టలు ఉన్నాయి, పెన్నులు, వాచ్లు ఉన్నాయి. ఆ లోపల ఇంకేం సామాన్లు ఉన్నాయి మీకు తెలియదు. మీ పైన ఏమున్నాయి చూడండి, అవన్నీ తక్కువ చెప్పాను. ఎంత తక్కువ చూసినా 150 పైనే ఉంటాయి, కనీసం 150 కంపెనీలు వాళ్ళు చేసినవి ఉంటాయి, అవునా? మరి ఇవి మాత్రం ఎవరు చేయకుండా వచ్చిందంటే ఏం చేస్తారు మనల్ని? ఎవరు డిజైన్ చేయలేదు బాబు, వాటంతట అవే వచ్చేసాయి. షర్టుకు షర్టు అయిపోయింది, జరికిన అయిపోయింది, సెల్లుకు సెల్ అయిపోయింది అంటే ఏమంటారు మీరు? ఎవడ్రా బాబు వీడు బుర్ర పని చేస్తుందా లేదా, అసలు మతి పోయింది వీడికి అని చెప్పి ఎన్ని మాట్లాడతారో తెలియదు, అవునా? అవునా కాదా? మరి ఇప్పుడు కోడ్లలోనే ఉన్నాయి, మనం పెంచుకునే కోడ్లే చూడండి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి మీరే. అందులో పెట్ట ఉంది, పుంజు ఉంది. ఆ పెట్ట పుంజులో ఎన్ని రకాల కోడ్లు ఉన్నాయి మీకు తెలిసిందే చెప్పండి.
ఎన్ని రకాలు ఉన్నాయి? మేకలు ఎన్ని రకాలు ఉన్నాయి? మేకల్లో ఆడది ఉంది, మగది ఉంది. అవునా? ఆవులు గొడ్లలో, గాడిదల్లో, కుక్కల్లో, ప్రతి జాతిలో ఆడ మగ అనేది కనిపిస్తుంది. అవునా? ఎవరు చేశారు మరి? వాటంతటా అవే వచ్చేసాయా? చెప్పండి, వాటంతటా అవే వచ్చేసాయా? రాలేదా? మరి ఎవరు చేశారు? ఏ కంపెనీ వాళ్ళు చేశారు వాటికి? సైంటిస్టులు అడుగుతున్నారు, హేతువాదులు అడుగుతున్నారు. మరి చెప్పండి వాళ్ళకి, ఎవరు చేశారు అవి? ఎవరు లేకుండానే వచ్చేసాయట. మీరేమంటారు చెప్పండి? లేదంటారా? ఎవరో ఆయన ఏం పేరు బల్బ్ కనిపెట్టింది? థామస్ ఎల్వా ఆడిస్తున్నట్ట 1001 ఇలాగ సక్సెస్ అయ్యాడట. అన్ని సార్లు బుర్ర పెట్టి పిచ్చి ఎక్కి ఎంత ప్రయత్నం చేస్తే తప్ప బల్బు రాలేదు. ఆ బల్బు ఒకటి కనిపెడితే ఇప్పుడు ఎన్ని రకాల బల్బులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి. అవునా? మరి దాని వెనక ఎవ్వరు లేకుండా వచ్చేసిందంటే అమ్ముతారా? సరే, మరి ఇప్పుడు చెప్పండి, ఈ ప్రకృతిలో ఇన్ని రకాలు ఉన్నాయి కదా, వాటంతట అవి ఎలా వచ్చేస్తాయి? మీరు ఎన్ని రకాల పూలు వాడుతున్నారు? ఎన్ని రకాల పూలు తెలుసు మీకు? త్వరగా, ఎన్ని రకాల పూలు తెలుసు మీకు? 2 3 మీకే బోల్డ్ తెలుసు. అవునా? ఎన్ని రకాల వాసనలు తెలుసు మీకు? ఉదాహరణకి చెప్దాము. ఎలక చనిపోయి ఉండింది అనుకో, ఎలక చనిపోయిన వాసన, కోడి చనిపోయిన వాసన, కుక్క చనిపోయిన వాసన, 3 ఒకటే వాసన వస్తాయా? ఎందుకు రావు? మనిషి వాసన మళ్ళీ స్పెషల్ అట. కాలుస్తుంటే శవం కంపు వస్తుంది అంటారు, అంతేనా? ఎలా వచ్చింది ఇది? ఈ వాసనలు ఎవరు పెట్టారు చెప్పండి? పండు, పనస పండు చూడండి, మామిడి పండు చూడండి, జామ పండు చూడండి, ఇంకా మీ ఇష్టమే, మీకే బోల్డ్ పళ్ళు తెలుసు. అవి ఎలా వచ్చాయి? అన్ని ఒకేలాగా ఎందుకు లేవు? ఒకటే కలర్ ఎందుకు లేవు? ఒకటే రుచి ఎందుకు లేదు? ఎలా వచ్చేసాయి అవన్నీ అని? మనిషికి అవసరమైన ఇవన్నీ ఎలా వచ్చేసాయి? మీరు ఎక్కడి నుండి వచ్చారంటే ఏం చెప్తారు మీరు? కొన్నవాడైతే కోతికి వెళ్ళిపోతున్నాడు. చింపాంజీ నుండి వచ్చేమో, కోతి నుండి వచ్చేమంటారా? ప్రకృతి ప్రసాదించిన వరమా మనిషికి? ప్రకృతి అంటే ఏంటి? సృష్టి అంటారు. సృష్టి అంటే సృష్టికర్త లేనిదే సృష్టి రాదు అనగా, తయారు చేసేవాడు లేకుండానే ఒక వస్తువు రాదు అని అర్థం. మరేంటి? మీ దగ్గరకు వద్దామా? కాబట్టి ఏమన్నాడు దేవుడు? జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును పరిశీలించాలట. మరి పరిశీలిస్తున్నారు. కోతుల్ని పరిశీలిస్తున్నారు, పందుల్ని పరిశీలిస్తున్నారు, కుక్కల్ని పరిశీలిస్తున్నారు, ప్రతి చెట్టు, ప్రతి మొక్క అన్ని పరిశీలిస్తున్నారు కదా. పరిశీలిస్తే మరి వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? పరిశీలించి ఏమంటున్నారు వీళ్ళు? మనం కోతి నుండి వచ్చేమాట నమ్ముతారా? ఏంటి రుజువులు? కోతి నుండి వచ్చారనడానికి తోక ఊడిపోయిందట, 1000 కోట్ల సంవత్సరాలు పట్టిందట. అవునా? ఇప్పుడు దాకా ఎన్ని కోతులు ఉన్నాయి మరి? చింపాంజీల నుండి, తోకలేని చింపాంజీల నుండి వచ్చేమాట. మరి రక్తం పోయిన వాడికి ఆ కోతి రక్తం ఎక్కిస్తే ఎందుకు బతకట్లేదాడు? కోతి నుంచి వచ్చాం కదా. కోతి నుండి వచ్చాం. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు మీరు? చార్లెస్ డార్విన్. ఈ మాట చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఆసమసమైన మనుషులా? శాస్త్రవేత్తలు చెప్పింది. పైనుండి ఊడిపడిన వాళ్ళు ఈ శాస్త్రవేత్తలు అంటే మనుషుల కడుపు నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు చేసిన మంచి చేస్తే మంచిదే, తప్పు చేస్తే ఎవడైనా తప్పే కదా. అవునా కదా? పోనీ మీరు కోతి నుండి రాలేదైతే, చింపాంజీల నుండి రాలేదైతే, కొన్ని గాడిదల నుండి వచ్చి ఉంటారా? పందుల నుండి, రాళ్ళ నుండి, ఏ చెట్ల అయినా పగిలి వచ్చారేం బయటికి? చెట్ల నుండి, లేదా కుక్కల నుండి పోనీ, లేదా
మరి ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు? సరే, జంతువుల నుండి మనం రాలేదు, అంతేనా? అంతే. మరి ఒకే మనిషి తల నుండి కొంతమంది, భుజం నుండి కొంతమంది, తొడ నుండి కొంతమంది, కాలు నుండి కొంతమంది వచ్చారట, నిజమా? ఇది నమ్ముతారా? అది తప్పే. నమ్ముతారా? లేదు. ఒకవేళ వింటే నమ్ముతే మీ దేశం ఏ దేశం ఇది? ఏ దేశం ఇది? భారతదేశం వాళ్ళు నమ్మొచ్చేమో, అమెరికా వాళ్ళు నమ్మరు, జపాన్ వాళ్ళు నమ్మరు, ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళు నమ్మరు, మిగిలిన దేశస్తులు నమ్మరు. ఎందుకు నమ్మరో తెలుసా? మీ దేశంలో కేస్ట్ అనేది ఉంది, కులాలు అనేవి ఉన్నాయి. ఈ కులాలను బట్టి ఏం చెప్తున్నారు? మీ దేశంలో అంటే మళ్ళీ నన్ను ఎవడో దేశద్రోహి అంటాడు. మన దేశంలో ఎందుకు ఇలా చెప్పినంటే మీకు ఎఫెక్టివ్ కావాలని, వాస్తవం అర్థం కావాలని చెప్తున్నాను. మన దేశంలో కులాలు ఉన్నాయి, అంతేనా? పెద్ద కులాల వాళ్ళట తల నుండి పుడితే, ఇంకొద్ది చిన్న కులాల వాళ్ళు ఎక్కడో భుజం నుండి పుట్టారట, దానికంటే చిన్న కులాల వాళ్ళు అంటే కేస్ట్ వాళ్ళు తొడ నుండి పుట్టారట, ఇంకా కింద కులాల వాళ్ళు ఎక్కడి నుండి పుట్టారంటే పాదాల నుండి పుట్టారట. మరి మిగిలిన దేశం జనాభా ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు ఎలా వచ్చారు? మరి అక్కడ కేస్టులు లేవు కదా, మరి వాళ్ళందరూ ఎలా పుట్టారు? అమెరికా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు ఎవరు? వాళ్ళకి దేవుడు ఎవరు? వాళ్ళకి పుట్టించింది ఎవరు? జపాన్ వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళు ఎలా పుట్టారు? వాళ్ళకి దేవుడు ఎవరు? చైనా వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళకి దేవుడు ఎవరు? వాళ్ళని పుట్టించింది ఎవరు? ఆలోచించండి, ఎవరు? కాబట్టి వీటిని బట్టి మీకు అర్థమైతే బైబిల్ చెప్పిన అద్భుతమైన మాట, ఒక మాట చూసి మీకు మరి రన్నింగ్ లో ఇది వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఏం పేరు? ఝాన్సీయా? మీనా, వింటున్నావా? లేకపోతే మా డాడీ కోతి అంటావా? మా తాత కోతి అంటావా? అంటావా? 26 17వ అధ్యాయం 26వ వచనం